నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. జీలుగుమిల్లిలో శ్రీ జగదాంబ అమ్మవారి 68వ వార్షికోత్సవ తిరునాళ్ల ప్రారంభం. అమ్మవారిని దర్శించుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 14 మద్యం దుకాణాలకు ఏలూరు కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ నిర్వహణ. లాటరీ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలోని సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తా. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు వెల్లడి. ఉపాధి హామీ వ్యవసాయ కార్మికుల డిమాండ్ల సాధనకై మార్చి 12న చలో విజయవాడ. పేదలంతా తరలి రావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జీవరత్నం పిలుపు. జీలుగుమిల్లిలోని శ్రీ జగదాంబ అమ్మవారి 68వ వార్షికోత్సవ తిరునాళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. జీలుగుమిల్లిలో జగదాంబ అమ్మవారి 68వ వార్షికోత్సవ తిరునాళ్లు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవితో కలిసి అమ్మవారిని ఎమ్మెల్యే బాలరాజు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ జీలుగుమిల్లిలోని జగదాంబ అమ్మవారు ఎంతో మహిమ కలవారన్నారు. తనకి అమ్మవారిపై ఎంతో నమ్మకం ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా గెలుచోనన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అమ్మవారి తిరునాళ్లు ఘనంగా జరుపుతున్నట్టు తెలిపారు. అదేవిధంగా గడ్డమణుగు రవి మాట్లాడుతూ ఈ తిరునాళ్లు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిర్రి వెంకటేశ్వరరావుతో పాటుగా కమిటీ సభ్యులు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జీలుగుమిల్లి మండల కేంద్రంలో జగదాంబ అమ్మవారి ఉత్సవాలు 68వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు జీలుగుమిల్లిలో తిరునాళ్లు ప్రారంభం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లేక కాకుండా ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నడూ చేయని విధంగా, అలాగే మళ్ళీ ఇంకెవరూ కూడా ఈ తిరునాళ్ళని డామినేషన్ చేయకోకుండా మేము ఈరోజు సొంత నిధులతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జీలుగుమిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ, లేకపోతే వ్యవసాయదారులు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా ఈ ఉత్సవాలని ఘనంగా జరుపుకొని ఈరోజు మన మండలానికి సంబంధించి అందరూ కూడా కుటుంబాల్లో సుఖ సంతోషాలతో ఉండాలంటే అమ్మవారి ఉత్సవాలు ఘనంగా మనం జరుపుకుంటే ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా కమిటీ సభ్యులందరూ కూడా పనిచేయాలని, అందరూ కూడా ఈ జగదాంబ ఉత్సవాలని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని నేను అందరినీ వేడుకుంటూ, జీలుగుమిల్లి మండలంలో మరిచిపోని రోజు ఇది 67వ సంవత్సరం అయ్యి 68వ సంవత్సరం మొదలుపెట్టింది. ఆ రోజుల్లో ఈ అమ్మవారిని ఎంతో వైభవంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 68 సంవత్సరాల నుంచి తిరునాళ్ళు జరుపుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. దీనికి గ్రామస్తులందరూ సహకారం, పార్టీలకు అతీతంగా మనందరం కలిసినట్టుగా దీన్ని తీసుకెళ్తున్నందుకు ముఖ్యంగా అందరికీ కూడా జీలుగుమిల్లి వాసులకు, అలాగే మండలంలో ఉన్న ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రత్యేకించి ఈరోజు తిరునాళ్ళు ప్రారంభోత్సవ సందర్భంగా అన్ని వర్గాల వారు, అన్ని సంఘాల వారు కూడా పాల్గొని ఈ 7 రోజులు చాలా రంగరంగ వైభవంగా ఆనందంగా అందరూ కలిసిమెలిసి ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 14 మద్యం దుకాణాలకు ఏలూరు కలెక్టరేట్లో గురువారం లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ తొలుత జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి లాటరీ తీసి విజేతలను ప్రకటించారు.
అనంతరం ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏ స్వర్ణలత మీడియాతో మాట్లాడారు. లాటరీలో గెలుపొందిన వారికి మద్యం వ్యాపారం చేసుకునేందుకు గాను లైసెన్స్ ఇస్తామన్నారు. ప్రభుత్వం మొదటిసారిగా జిల్లాలో 144 మద్యం దుకాణాలకు గాను 10% కల్లుగీత కార్మికులకు కేటాయించిందని తెలిపారు. దీనిలో భాగంగా ఈ దుకాణాలకు సుమారు 229 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మద్య నిషేధ అబ్కారీ అధికారి ఏ ఆవులయ్య, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాండు రంగారావు, సీఏలు రమేష్, ధనరాజు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గీత కులాల వృత్తుల వారికి మన జిల్లాలో వాళ్ళ ఆర్థిక స్వావలంబనని దృష్టిలో పెట్టుకొని 14 షాపులు కేటాయించడం జరిగింది. ఆ 14 షాపులకు గాను మన జిల్లాలో 294 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం. దాంట్లో ఇవాళ మన గౌరవనీయులు కలెక్టర్ గారు డ్రాయల్ ఆఫ్ ప్లాట్స్ ద్వారా ఈ వాళ్ళని డ్రాయల్ ఆఫ్ ప్లాట్స్ తీసి వాళ్ళని ఎన్నిక చేశారు. వాళ్ళందరికీ ఇవాళ ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టిట్యుయెన్సీలో 1, చింతల్పూడి నగర పంచాయతీలో 1, చింతల్పూడి రూరల్లో 1, టీ నరసాపురంలో 1, నిడమరులో 1, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 1, జంగారెడ్డిగూడెం రూరల్లో 1, కొయ్యలగూడెంలో 1, మండవల్లిలో 1, నూజివీడు మున్సిపాలిటీలో 1, చాట్రాయిలో 1, ముసునూరులో 1, అగిరిపల్లిలో 1 వీళ్ళని కేటాయించారు మేడము డ్రాయల్ ఆఫ్ ప్లాట్స్ ద్వారా. ఇప్పుడు ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలోని సమస్యల్ని పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్టీసీ డిపోను గురువారం రెడ్డి అప్పలనాయుడు సందర్శించారు. డిపోలోని సమస్యలను మేనేజర్ గంగాధర్రావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ డిపోలో ప్రయాణికులు కూర్చునేందుకు రేకుల షెడ్డు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. త్వరలోనే దీన్ని తొలగించి స్లాబ్ వేసేలా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఏలూరు, రాజమండ్రి విరివిగా బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను తాము పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కావున ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, జనసేన నాయకులు చింతల నాని, ఆకుల రాకేష్, కసుకుర్తి ఉమా తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్ స్టాండ్ విజిట్ చేయడం జరిగింది. ఇక డిఎం గారు, సిబ్బంది అందరూ సమక్షంలో మన యొక్క ఉన్నటువంటి సౌకర్యాలేంటి, ప్రజలు అతి శాతం ఎందుకంటే చుట్టుపక్కల విలేజ్ల నుంచి చాలా ఎక్కువ మంది ప్రజలు వస్తారు. ప్రజా రవాణా వ్యవస్థ మీద బాగా నమ్మకంతో, ఎందుకంటే సురక్షితంగా వారి యొక్క గమ్యానికి ఇచ్చేటువంటి ఏకైక వ్యవస్థ ఏదో ఉందంటే ఇది ఆర్టీసీ సంస్థ. దాంట్లో భాగంగా ఈరోజు యొక్క మొత్తం పరిశీలన చేయడం జరిగింది. దాంట్లో 2 కొద్దిగా పబ్లిక్ అంతా కూడా షెడ్లో కూర్చున్నారు. ఎండ తీవ్రతను బట్టి ఆ షెడ్ ఎవరు ఉండే పరిస్థితి ఉండదు. దాన్ని భవిష్యత్తులో స్లాబ్గా మార్చి, అదేవిధంగా ఉన్నటువంటి స్లాబ్ కూడా కొంత రిపేర్గా ఉంది. దాన్ని కూడా మరి ఎండీ గారు తీసుకెళ్ళి దాని యొక్క పరిష్కారం కూడా చూడటం జరుగుతుంది. మిగతా కూడా మా డిఎం గారు సంవత్సరం అంతా కూడా బాగానే ఉంది. సిబ్బంది కూడా ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఏకైక లక్ష్యం ఒకటే, ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం, వారిని సురక్షితంగా వారి యొక్క ప్రాంతాలకి గమ్యానికి చేర్చడం, సరసమైనటువంటి తక్కువ ధర ప్రైవేటు వ్యవస్థలో దోపిడీకి గురవుతూ ఉంటారు. ఆ దోపిడీని నివారించే దిశగా ఇంకా బస్సులు హైదరాబాద్ కానీ రాజమండ్రి కానీ కావాల్సినటువంటి బస్సులు, అదేవిధంగా ఏసీ స్లీపర్ కానీ, అదేవిధంగా లగ్జరీస్ కానీ ఈ యొక్క బస్సులు కూడా సౌకర్యాన్ని కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.
ఉపాధి హామీ వ్యవసాయ కార్మికుల డిమాండ్ల సాధనకై మార్చి 12న చలో విజయవాడ మహాధర్నాకు పేదలంతా తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో చలో విజయవాడ కరపత్రాల్ని నాయకులు ఆవిష్కరించారు. సమ్మర్ అలవెన్స్లు, పే స్లిప్లు, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, వలస కార్మికులకు ఉచిత రవాణా సౌకర్యం, బియ్యం, గ్యాస్ బండ అందించాలని, ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం మార్చి 12వ తేదీన విజయవాడలో భారీ ధర్నా చేపట్టామన్నారు. కావున ఈ ధర్నాకు ప్రతి గ్రామం నుండి ఉపాధి హామీ కూలీలు, పేదలు పెద్ద ఎత్తున కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రతిష్టంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మొన్న జరిగిన బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించింది. కేవలం 86,000 కోట్లే కేటాయించింది. ఈ సరిపోవు 2,50,000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ధర్నా చౌక్ వద్ద రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు అలాగే ఉపాధి హామీ కూలీలందరినీ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి ఈ సమస్యల పరిష్కారం కోసమని వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉంది. ప్రధానంగా వ్యవసాయ కార్మిక సంఘం కోరేది ఏంటంటే ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో యంత్రాలు పెరిగి కూలీలకు పనులు తగ్గినాయి, వలసలు పెరుగుతూ ఉన్నాయి, ఆర్థికత రోజు రోజుకి దిగజారుతూ ఉంది. అందుకనే వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి హామీ కూలీలకు అలాగే వ్యవసాయ కార్మికులకు పిలుపునిచ్చేది ఏంటంటే ఉపాధి హామీ చట్టాన్ని 200 రోజులు పెంచాలని, 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, ఇదే సందర్భంలో గతంలో చేసిన పనులకు వేతనాలు బకాయిలు ఉన్నాయి, పనిముట్లకి డబ్బులు, అలాగే వేసవి పెరుగుతుంది కాబట్టి సమ్మర్ అలవెన్స్, ప్లేసిప్లు, మజ్జిగ, టెంట్లు ఇవన్నీ సకల సౌకర్యాలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలనే ఉద్దేశంతో ఈ ధర్నా జరుగుతూ ఉంది. ఇప్పటికే వ్యవసాయ కూలీలు రోడ్డు మార్గంలో ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలనేది కూడా ఈ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అందుకనే ఇప్పుడు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మేము ఖండిస్తూ తక్షణమే ఉపాధి హామీ చట్టం ప్రతిష్ట కోసం దాంతోపాటు ఆహార భద్రత చట్టం ప్రతిష్టంగా అమలు చేయాలనే ఉద్దేశంతో 12వ తేదీన జరగబో ధర్నాకు రాష్ట్రంలోని అలాగే జంగారెడ్డిగూడెం మండలంలోని ఉపాధి హామీ కూలీలు అలాగే వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉంది. అందులో భాగంగానే పేదలంతా పెద్ద ఎత్తున కదిలి ఈ ఉపాధి హామీ చట్టాన్ని ప్రతిష్టం కోసం అందరూ రావాలని, ఊరుకోబండి విజయవాడ రండి అనే నినాదంతో మేము వ్యవసాయ కూలీలను అలాగే ఉపాధి హామీ కూలీలను కోరుతా ఉన్నాం. నోబెల్ మైండ్స్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి జీకే సైన్స్ టాలెంట్ టెస్ట్లో జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకుని ఔరా అనిపించుకున్నారు. 8వ తరగతి చెందిన ఎం సాక్షి జై రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని పొంది టేబుల్ ఫ్యాన్ను బహుమతిగా గెలుచుకుంది. అదేవిధంగా 4వ తరగతి చెందిన కాసర ప్రతిభ సరోజారెడ్డి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానాన్ని కైవసం చేసుకుని ఎలక్ట్రిక్ కెటిల్ను, 7వ తరగతికి చెందిన వై వర్షిత్ రాజ్ తృతీయ స్థానాన్ని పొంది కూల్ జగ్ను బహుమతిగా పొందారు. అంతేకాకుండా చాలా మంది విద్యార్థులు వాల్ క్లాక్స్, క్యాల్కులేటర్స్, హాట్ బాక్స్, పెన్స్, ఎగ్జామ్స్ ప్యాడ్స్ లాంటి బహుమతుల్ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిభా పాఠశాలలో జరిగిన అభినందన సభలో డైరెక్టర్ సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, లక్ష్మీ సరోజారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజేతల్ని అభినందించారు. We are very happy to announce that our Pratibha students have secured great prizes in the annual GK talent test conducted by Engineers Syndicate, Noble Minds. Sakshi J of 8th class secured state first prize and she won a very cool electric fan. K. Pragnita of 4th class won the state second prize and she got an electric kettle. Y. Varshit of 7th class got state third prize and he won a cool electric jug, cool water jug. And also our students have secured prizes in the top 10
and have won very nice prizes like electric calculators, exam pads, stationery, and other consolation prizes. So we are very happy and thankful that GK Engineer Syndicate is conducting this GK Talent Test in our school and giving away prizes to our students. Competitions like these will help our students to improve their general knowledge, will help them in their future examinations like civil services and group 1, etc. So congratulations to all the winners, and thanks to Engineer Syndicate for conducting these examinations to our students. Hi, I'm Sakshi Jay from 8th standard studying in Pratibha EM school. I'm so glad that I received a first prize in GK competition. Hope this competition continues next year, and I'm so thankful to our management. Thank you. Hi, my name is Pratnya. I'm studying in Pratibha English Medium School. I'm so happy that I once secured second place in GK Talent Test. Pratibha School has been encouraging a lot to compete in this type of competitions. Pratibha School has won many competitions like Chekumuki, GK Talent Test and Olympiads. GK helps us to get into IAS and IPS. Thank you. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరుగు భారీ ప్రదర్శన, బహిరంగ సభలను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ పిలుపునిచ్చారు. కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవణ 9వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ప్రచురించిన వాల్ పోస్టర్లను రమణ విడుదల చేశారు. జంగారెడ్డిగూడెంలోని ధర్మాన స్మారక భవనంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రమణ మాట్లాడారు. భారత విప్లవ ఉద్యమంలో 48 సంవత్సరాలు అజ్ఞాతవాసం గడిపిన కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ విప్లవ ఉద్యమం బలోపేతం అవడానికి ఆయన చేసిన కృషి అమోఘమన్నారు. ఆయన మరణించి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జంగారెడ్డిగూడెంలో వేలాది మందితో భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పి నాగేశ్వరరావు, ఈ భూషణం, మంచిలి రాజు, ముప్పిడి గంగారం, పొడిదోలు దుర్గారావు, దున్న రామకృష్ణ, కొండపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ 9వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఆదివారం భారీ ప్రదర్శన జరుగుతుంది. వేలాది మంది ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. ప్రదర్శన మదర్ తెరీసా ఆసుపత్రి నుండి ఏలూరు రోడ్డు నుండి ప్రారంభమై ఆర్టీసీ బస్టాండు, అదేవిధంగా గంగానమ్మ గుడి సెంటరు, మార్కెట్ యార్డ్ దగ్గర బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకి మొత్తం అన్ని వర్గాల ప్రజానికం, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరూ హాజరవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో విప్లవోద్యమాన్ని బలోపేతం చేసిన ఒక ముఖ్యమైన నాయకులు రాయల సుభాష్ చంద్రబోస్. అటువంటి వీరిని స్మరించుకోవడం నేడు దేశం ప్రజల ముందు ఉన్న కర్తవ్యం. నేడు ఫాసిస్టు పాలన కొనసాగుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జీవన ప్రమాణాలు చాలా వేగంగా పడిపోతున్నాయి. నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరుగుతుంది. వీటికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాలంటే అమరు రాయల సుభాష్ చంద్రబోస్ ఆదర్శంగా తీసుకొని మనం ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఈ ఊరేగింపు బహిరంగ సభలకి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధులు పి ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు పాల్గొంటారు కనుక అందరూ హాజరవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.
లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే క్రిమినల్ కేసుల్లో పోలీసుల పాత్ర కీలకమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న లోక్ అదాలత్లో క్రిమినల్ కేసుల పరిష్కారంపై పోలీసులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం కావాల్సిన సివిల్ కేసుల్ని శాశ్వత న్యాయపీఠం ద్వారా ముందుగానే ఫ్రీ సిట్టింగ్ల ద్వారా పరిష్కరించామన్నారు. అదేవిధంగా క్రిమినల్ కేసుల విషయంలో పోలీసులకు ఈ సమావేశం ద్వారా అవగాహన కలిగించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమడోలు, చింతలపూడి, కోట్ల పరిధిలోని పోలీసు అధికారులు పాల్గొన్నారు. వీళ్ళందరి ద్వారా తెలుసుకున్న సమాచారం ఇప్పటివరకు ఏంటంటే ఎన్ని కేసులు కాంపౌండబుల్ నేచర్ ఉన్నవి, ఏ అయితే రాజీ పడదగ్గ అంశాలు కలిగిన కేసులు ఉన్నాయో వాటిల్లో ఎన్ని కేసులు ఇప్పటివరకు అయినవి, అదేవిధంగా ఎక్సైజ్ మ్యాటర్స్లో ఎన్ని కేసులు ఇప్పటివరకు రాజీ పడ్డ అంశాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళతో సమీక్ష జరపడం జరిగింది. చేస్తున్నట్టు వాళ్ళు చెప్పారు. వాళ్ళ ద్వారా అనేక కేసులు మరి రాజీ పడే అంశాలు ఇంకా కొన్ని ఉన్న అంశాలలో ఏదన్నా వాళ్ళకి అవసరం ఉంటే కనుక ఇక్కడ నెగోషియేషన్స్ అంటే ప్లాపస్ మేడం ద్వారా పర్మనెంట్ లోకల్ చైర్మన్ గారి ద్వారా మరి రాజీ పడే దిశగా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉందని, అదేవిధంగా ఇక్కడ ప్యానల్ అడ్వకేట్స్ ఉన్నారు. అదేవిధంగా నేను కూడా ఇక్కడ చాలామందితో నెగోషియేషన్స్ చేసి రాజీ పడడానికి అవకాశం కలిగే విధంగా తయారు చేద్దామని చెప్పడం జరిగింది. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ కోకో రైతులు ఆందోళన చేపట్టారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద కోకో రైతులు కదం తొక్కారు. సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ సమస్యల్ని పరిష్కరించని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. కోకో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు 900 రూపాయల ధర ఉన్నప్పటికీ ఆ ప్రకారం కొనుగోలు జరగట్లేదన్నారు. దీంతో కోకో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారన్నారు. కావున తక్షణమే కోకో రైతుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులతో పాటుగా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు సమీపంలో చోదిమెల్ల వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి కాకినాడ వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డ్రైవర్ మధు మృతి చెందారు. ఈ ప్రమాదం దాటికి బస్సు తీవ్రంగా దెబ్బతింది. అదేవిధంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి పరామర్శించారు. బాధితులకు అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. చాలా అదృష్టం తమ్ముడు మనవాడిది. ఎందుకంటే
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చున్నీతో ఊపిరాడకుండా చేసి హతమార్చిన ఘటన బుట్టాయిగూడెం మండలం బూరుగువాడలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు వివరాలను తెలియజేశారు. గ్రామానికి చెందిన రేఖా మాధురి జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీకి చెందిన పండు సాయి కిరణ్లు 8 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం చిన్న చిన్న సమస్యలతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం భార్య భర్తలు గొడవపడి బూరుగువాడ రాగా వారికి సర్ది చెప్పి ఆ రాత్రికి అక్కడే ఉంచారు. బుధవారం ఉదయం రేఖా మాధురి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా ఉదయం 8:30 సమయంలో సాయి కిరణ్ వారికి ఫోన్ చేసి మీ కుమార్తె ఉరివేసుకుందని చెప్పాడు. హుటాహుట్న వారు ఇంటికి వచ్చి చూసేసరికి రేఖా మాధురి గదిలో విగతిజీవిగా పడి ఉండడాన్ని చూసి సాయి కిరణ్ ను స్థానికులతో కలిసి నిలదీశారు. గొడవపడి కోపంతో చున్ని మెడకు బిగించగా ఊపిరాడగా చనిపోయినట్లు తెలిపారు. దీనిపై మృతురాలి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు తెలిపారు. మండలం ఊరుగువాడ గ్రామంలో పండు సాయి కిరణ్ అనేవాడు ఆయన భార్యని గుడ్డే రేఖా మాధవి అనే పాపని గత 4 సంవత్సరాల కింద నుంచి లవ్ చేస్తూ పెళ్లి చేసుకున్నాడు. ఒక 8 నెలల కింద పెళ్లి చేసుకున్న తర్వాత అత్తారింటికి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటే ఆమె మధ్యలో నిన్న సాయంకాలం మధ్యలో వెనక్కి రావడానికి ఇష్టపడలేదు. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మామగారి ఇంటి దగ్గరే ఉండి నైట్ హాల్ట్ ఉండి ఈరోజు ఉదయం ఆవిడతో గొడవపడి చున్నీతో మెడకి వేసి లాగి చంపేశాడు. ఆ క్రమంలో ఆమె ఆ స్పాట్లోనే చనిపోయింది. ఇది కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసేసి అతన్ని అరెస్ట్ చేస్తాం. దానికి ఎవరెవరు బాధ్యులై ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. దీనికి ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేస్తారు. జీలుగుమల్లి సిఐ గారు బి వెంకటేశ్వర గారు దర్యాప్తు చేస్తారు. ఎస్ఐ గారు బుట్టాయిగూడెం ఎస్ఐ గారు మహేష్ గారు సహకరిస్తూ చేస్తారు. ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతై తగలబడిన సంఘటన జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాచన్నగూడెం గ్రామానికి చెందిన ఎస్ అర్జున్రావు వి సత్యనారాయణలకు సంబంధించిన పొగాకు బ్యారెన్లో పొగాకు క్యూరింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయినప్పటికీ 2 బ్యారెన్లలో పొగాకు పూర్తిగా దగ్ధమైంది. ఆరుగాలం పండించిన పంట అగ్నికి ఆహుతవడంతో రైతులు బోరున విలపించారు. దగ్ధమైన పొగాకు విలువ 2 బ్యారెన్లకు కలిపి సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని రైతులు తెలిపారు. కావున ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. బాగా అయిపోయింది. ఎండిపోయింది కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీలుగుమిల్లిలో శ్రీ జగదాంబ అమ్మవారి 68వ వార్షికోత్సవ తిరునాళ్ల ప్రారంభం. అమ్మవారిని దర్శించుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 14 మద్యం దుకాణాలకు ఏలూరు కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ నిర్వహణ. లాటరీ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలోని సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తా. ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు వెల్లడి. ఉపాధి హామీ వ్యవసాయ కార్మికుల డిమాండ్ల సాధనకై మార్చి 12న చలో విజయవాడ. పేదలంతా తరలి రావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జీవరత్నం పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.